రాష్ట్రాలలో సుపరిచితం. తన వాగ్ధాటితో ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టించగల వాగ్ధాటి ఆయన సొంతం. దాదాపుగా 3.5 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన వైసీపీకి ఎసెట్ అనే చెప్పొచ్చు. వైసీపీ అధికారం కోల్పోయాక మిగతా నేతలంతా ఎక్కడి వారు అక్కడే సైలెంట్ అయిపోగా ఆయన మాత్రం కూటమి ప్రభుత్వంపై గొంతెత్తుతున్నారు. ఇప్పటి వరకు చాలా మంది వైసీపీ నేతలు జైలుకెళ్లారు. కూటమి నెక్స్ట్ లిస్టులో ఆయన టార్గెట్ అయ్యారా? తాజాగా ఆయన్ను కేసులు చుట్టుముట్టడం దేనికి సంకేతం? ఇంతకు ఎవరా లీడర్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంబటి రాంబాబు పేరు చెబితే మొదట గుర్తొచ్చేది ఆయన వాగ్ధాటి. ఓ వేదికపై నిలబడి మాట మొదలు పెడితే వినేవాళ్లను తన వైపు తిప్పుకునే శక్తి ఆయన సొంతం. ప్రతిస్పందనలో కఠినంగా, దాడి చేయడంలో దూకుడుగా, వాదనలో దృఢంగా నిలబడడంలో ఆయనకు ఎదురులేదు. రేపల్లెలో పుట్టి న్యాయవాదిగా ప్రారంభమైన ఆయన జీవితం ప్రజలతో కలిసిపోయి రాజకీయంగా మారింది. 1989లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. కానీ రాజకీయాల్లో అడ్డంకులు లేకపోలేదు. ఓటములు, పదవుల కోల్పోవడం, పార్టీ మార్పులు ఇవన్నీ ఎదురయ్యాయి. అయినప్పటికీ ఆయన వెనక్కు తగ్గలేదు. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ వెంటే నడిచిన నాయకుల్లో అంబటి ముందు వరుసలో నిలిచారు. ఆ రోజుల్లో జగన్కు అండగా నిలబడి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడిన గొంతు అంబటి రాంబాబుదే. అప్పటినుంచే ఆయన వైఎస్సార్సీపీ ఆవేశ స్వరంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో సత్తెనపల్లి నుంచి గెలిచి మళ్లీ అసెంబ్లీలోకి ప్రవేశించారు. మీడియా వేదికలపై ప్రత్యర్థులు చేసిన విమర్శలకు సమాధానమిస్తుంటే ఆయన వాగ్దాటి ఎంత కఠినంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. రాజకీయాల్లో ఎన్నో గండాలు వచ్చినా అంబటి వెనక్కి తగ్గలేదు. తన మాటలతో, తన పోరాటంతో, తన అగ్రసర ధైర్యంతో వైసీపీకి బలమైన గొంతుగా నిలిచారు. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక జైలుకెళ్లే నేతల మొదటి జాబితాలోనే అంబటి పేరు కూడా ఉంటుందని అందరూ అనుకున్నారు. చాలామంది నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. వైసీపీ హయాంలో అంబటిపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆయనను కూటమి ప్రభుత్వం టచ్ చేయలేదు. తాజాగా మాత్రం అంబటికి ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తుంది. అంబటి రాంబాబు అరెస్టుకు కౌంట్ డౌన్ మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అనేక స్కామ్లు, అక్రమ దందాలపై అందిన ఫిర్యాదులతో వివిధ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తోంది. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలపై కేసులు నమోదు చేయించింది. లిక్కర్ స్కామ్లో అరెస్టులు చేయగా మాజీ మంత్రులు కొడాలి నాని, విడుదల రజని, పేర్ని నాని, జోగి రమేష్, ఆర్కే రోజాపై ఫిర్యాదులు ఆధారంగా కేసులు పెట్టింది. వీరంతా కోర్టు రక్షణలో అరెస్టు నుంచి తప్పించుకోగా ఇప్పుడు ఈ జాబితాలో అంబటి రాంబాబు పేరు కూడా ప్రభుత్వం చేర్చిందని కథనాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు చెబుతున్నారు. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వంపై గళమెత్తుతున్న ప్రధాన నేతగా నిలిచారు. పార్టీ అధినేత జగన్ తర్వాత మీడియాలో ఎక్కువగా కనిపించే నేతగా ఆయన ఎదిగారు. అంతేకాకుండా స్వంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అక్కడి నుంచి కూడా ప్రభుత్వంపై విమర్శలు గట్టిగా చేస్తున్నారు. స్వతహాగా న్యాయవాది కావడంతో కూటమి ప్రభుత్వం తన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపిస్తూ ఆయన నల్లకోటు వేసుకుని కోర్టుకు హాజరవడం ఆయన పోరాట పద్ధతిలో ఒక ప్రత్యేకతగా మారింది. రాజకీయ నేతగానే కాకుండా న్యాయవాది వేషంలోనూ ప్రజలకు తాను అండగా ఉన్నానని ఆయన సందేశమిచ్చారు. అంతేకాకుండా కొందరు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రైవేటు కేసులు వేసి పోరాడతాను అనే స్పష్టమైన సంకేతాన్నిచ్చారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు మీద విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
వైసీపీ నేతల అరెస్టులు, విచారణలు ఆ పార్టీ కేడర్లో వణుకు పుట్టిస్తున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి నేతలు ప్రభుత్వ ప్రధాన టార్గెట్గా మారారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఈ నేతలు కొంత దూరంగా ఉంటూ ప్రజావేదికలపై మునుపటిలా దూకుడుగా కనిపించడం లేదు. అలాంటి వేళలో వైసీపీకి ప్రజలలో గళం వినిపించే బాధ్యతను అంబటి రాంబాబు మోస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు, ఎద్దేవాలు, పోరాటాలు అన్నింటిలోనూ ఆయన ముందున్నారు. ఇదే సమయంలో రాజకీయ వర్గాల్లో ఇప్పుడొక కొత్త చర్చ మొదలైంది. అంబటిని కూడా అరెస్టు చేయించే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోందా? ఇప్పటి వరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద ప్రభుత్వం పెద్దగా కేసులు పెట్టకపోయినా తొలిసారి ఆయనపై అవినీతి ఆరోపణలతో విజిలెన్స్ విచారణ ఆదేశించారన్న వార్తతో కూటమి నెక్స్ట్ టార్గెట్ అంబటేనంటున్నారు. ఇది కేవలం చట్టపరమైన చర్యలా లేక రాజకీయంగా అంబటిని అనగదొక్కడానికేనా అన్న సందేహం వైసీపీ కేడర్లో వినిపిస్తోంది. అంబటి రాంబాబుపై, అదేవిధంగా మిగతా వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని, కేసులు కక్షపూరితంగానే పెట్టి అరెస్టు చేస్తుందని వైసీపీ శ్రేణులు అంటుంటే, కూటమి శ్రేణులు మాత్రం కాదు తప్పు చేసిన వారిని మాత్రమే చట్టప్రకారం శిక్షిస్తున్నామని అంటున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబుపై కూటమి నేతలు వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆయన భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, ప్రతి అవకాశాన్ని డబ్బు వసూళ్ల కోసం వినియోగించుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ నుంచి ఉద్యోగుల బదిలీల వరకు ఏ రంగంలోనూ అంబటి చేతులు లేకపోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కోడి పందాలు, పేకాట శిబిరాలు నిర్వహించారని, వైసీపీలో కూడా ఆయన బారిన పడ్డ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఆయన నియోజకవర్గమైన సత్తెనపల్లిలో జగనన్న కాలనీల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ప్రభుత్వం గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయించారని ఆరోపణలు వస్తున్నాయి. అదే కాకుండా మట్టి, ముగ్గురాయి తవ్వకాల్లోనూ అంబటికి డబ్బు అందిందని జరుగుతున్న ప్రచారం మీద నిగ్గు తేల్చాలని ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని సమాచారం బయటకు వచ్చింది. ఇలా అంబటి రాంబాబు చుట్టూ ఆరోపణల వల ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో మాజీ మంత్రికి ఉచ్చు బిగించేలా ప్రభుత్వం పావులు కదుపుతోందా అన్న ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.